చారిత్రక కథలను ఎంచుకుని కట్టిపడేసే కథనం. కళ్ళు తిప్పుకోనివ్వని సెట్లతో కనికట్టు చేయటంలో సంజయ్ లీలా భన్సాలి పెట్టింది పేరు. తాజాగా ఆయన హీరామండి ది డైమండ్ బజార్ సిరీస్తో నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సిరీస్ కథతో దాదాపు 14 ఏళ్ల క్రితం రచయిత మెయిన్ బేగ్ సంజయ్ దగ్గరికి వచ్చారు. అప్పటినుంచి వారి మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మొత్తానికి 2021లో దీన్ని పట్టాలెక్కించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చడ్డా, సంజీదా షేక్, షర్మీన్ సెహగల్ లాంటి పేరున్న నటులు ఈ సిరీస్లో నటించడంతో ఈ సిరీస్పై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా పెరిగాయి. సెక్స్ వర్కర్ల జీవితాలు, ప్రేమ, మోహం, నృత్యం తదితర అంశాల చుట్టూ హీరామండి కథ తిరుగుతుంది. అయితే వీటి వెనుక ఎంచుకున్న నేపథ్యానికి వాస్తవ ఘటనలే స్ఫూర్తి అని సంజయ్ ఇదివరకే స్పష్టం చేశారు. అసలేంటి హీరామండి? హీరామండి పాకిస్తాన్లోని లాహోర్లో ఉంది. హీరాసింగ్ డోగ్రా పేరుని ఆ ప్రాంతానికి పెట్టారు. మహారాజా రంజిత్ సింగ్కి నమ్మిన బంటు జనరల్ థియాన్ సింగ్ డోగ్రా కుమారుడే హీరాసింగ్. ఈయన 1843 సెప్టెంబర్ 17 నుంచి 1844 డిసెంబర్ 21 వరకు లాహోర్లోని సిక్కు రాజ్యానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వటమే లక్ష్యంగా రాజదర్బార్కు సమీపంలోని షాహీ మొహల్లాలో ఒక మార్కెట్ను ఏర్పాటు చేయాలని హీరాసింగ్ భావించారు. మొదట ఈ మార్కెట్కు హీరాసింగ్ డి మండి అని పేరు పెట్టారు. ఈ మండితో షాహీ మొహల్లా పేరు ప్రఖ్యాతులు పెరిగాయి. అలాగే ఆ పక్కనే ఉండే హీరామండి నృత్య కళాకారిణులు, వసతి గృహాల గురించి అందరికీ తెలియటం ఎక్కువైంది. ఎవరి నృత్య కళాకారిణులు? సిరీస్లో చూపించినట్టు ఈ నృత్య కళాకారిణులంతా వయస్సులో ఉండే అమ్మాయిలే. వారికి సంగీతం, నృత్యం, కవితలు, భాష, సాహిత్యం తదితర అంశాల్లో రాజదర్బార్ ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. వీరంతా విద్యావంతులు. పైగా నెలనెలా వీరికి జీతం కూడా ఇచ్చేవారు. సాధారణంగా ఇక్కడుండే అమ్మాయిల్లో చాలామంది నృత్య కళాకారుల కుటుంబాల్లో పుట్టినవారే. సమాజంలో బలహీన వర్గాలకు చెందిన రాజులు, భూస్వాములు వీరిని ప్రోత్సహించేవారు. కొన్నిసార్లు ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి ప్రాంతాల నుంచి అమ్మాయిలను కథక్ లాంటి నృత్యాల ప్రదర్శనకు తీసుకొచ్చేవారు. వేడుకలు, కార్యక్రమాల్లో ఈ నృత్య కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చేవారు. వీరికి సమాజంలో గౌరవం దక్కేది. సమాజంలో ఎలా జీవించాలి, ఇతరులతో ఎలా నడుచుకోవాలి లాంటి అంశాలను నేర్చుకునేందుకు పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది ఈ నృత్య కళాకారులు ఉండే కోటలకు వచ్చేవారని స్టేజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ త్రిపురారి శర్మ బీబీసీతో చెప్పారు. వేశ్యలుగా ఎలా మారారు? అహ్మద్ షా అబ్దాలీ దండయాత్రలతో పాటు బ్రిటిష్ పాలనతో హీరామండిలో చాలా మార్పులొచ్చాయి. ముఖ్యంగా కళాకారులకు బహుమానంగా ఇచ్చే భూములతో పాటు గౌరవ బిరుదులను కూడా రద్దు చేశారు. అంతేకాదు, బ్రిటిష్ చర్యలతో కళాకారిణులను ప్రోత్సహించే భూస్వాములు, ఇతర రాజకుటుంబ సభ్యుల సంఖ్య తగ్గిపోయింది. బ్రిటిష్ పాలకులు హీరామండిని బజారే ఈ హుస్న్గా పిలిచేవారు. ఇలా నెమ్మదిగా కళలకు నెలవైన ఈ కేంద్రాలు వేశ్యావాటికల్లా మారిపోయాయి. నెమ్మదిగా దీన్ని రెడ్ లైట్ డిస్ట్రిక్ట్గాను పిలవటం మొదలుపెట్టారు అని ప్రముఖ రచయిత సంజనా రే జీక్యూ ఫీచర్ మ్యాగజైన్కి రాసిన ఓ కథనంలో చెప్పారు. అలా క్రమంగా ఇక్కడి కళాకారుల దగ్గరికి వచ్చే రాజకుటుంబ సభ్యుల సంఖ్య తగ్గిపోయింది. అదే సమయంలో ధనికుల కుటుంబాలు, బ్రిటిష్ సైనికుల సంఖ్య పెరిగింది. అలా నెమ్మదిగా కళాకారుల నుంచి సెక్స్ వర్కర్ల స్థాయికి వీరు పడిపోయారు. ఈ సెక్స్ వర్కర్లలో కొందరు భారత్, పాకిస్తాన్ సినిమాల్లో నటించారు. నృత్య కళాకారిణులుగాను మెప్పించారు. నేడు హీరామండిలో మ్యూజిక్, డాన్స్ స్టూడియోలు కనిపిస్తాయి. ఫుడ్ స్ట్రీట్లు, రెస్టారెంట్లు, షాపుల సంఖ్య కూడా ఎక్కువైంది. హీరామండిని నేపథ్యంగా తీసుకుని అల్లిన కొన్ని కల్పిత కథలను హీరామండిలో చూపించారు. ప్రధానంగా మల్లికా జాన్ అనే సెక్స్ వర్కర్ జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. భారత స్వాతంత్ర్యానికి ముందు జరిగిన పరిణామాలు దీనిలో కనిపిస్తాయి. అయితే దీనికి ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈ సిరీస్ను మెచ్చుకుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. చూడ్డానికి అందంగా కనిపించినప్పటికీ దీనిలో కథ కరువైందని వైర్కు రాసిన రివ్యూలో తత్సం ముఖర్జీ అభిప్రాయపడ్డారు. అయితే ఈ సిరీస్ను కళ్లను కట్టిపడేసే అద్భుతమని ఫస్ట్ పోస్ట్కు రాసిన రివ్యూలో లక్ష్మీ దేబ్ రాయ్ చెప్పారు.